Hi all, welcome to our channel. So India versus South Africa T20 match preview. So India is going to play with South Africa for 5 T20 matches in India. So after test loss, we managed to win the ODI series with 2-1. Now again for T20 matches. So we are going to play with South Africa. సో మనకి లాస్ట్ టైం మనం సౌత్ ఆఫ్రికాతో T20 సౌత్ ఆఫ్రికాలో ఆడాం కదా. సో గుర్తుంది కదా, శాంసన్ మరియు తిలక్ వర్మ, చెలరేగి ఎలా ఆడారో. సో ఈసారి ఇండియాలో ఆడబోతున్నాము. సో ఈసారి ఎలా జరుగుతుందని మీరు అనుకుంటున్నారు. సో ఫస్ట్ శాంసన్ టీంలో ఉంటాడా? శుభ్మన్ గిల్ సబ్జెక్టు ఫిట్నెస్ అని చెప్పారు, మళ్ళీ ఫిట్నెస్ కన్ఫర్మ్ చేసి కన్ఫర్మ్డ్ అని చెప్పారు. సో శుభ్మన్ గిల్ ఖచ్చితంగా ఆడతాడు. సో ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో చూద్దాము. మ్యాచ్ వచ్చి కట్టర్లో జరుగుతుంది ఫస్ట్ మ్యాచ్. సో ప్లేయింగ్ 11 శుభ్మన్ గిల్, తిలక్ వర్మ వన్ డౌన్ రావచ్చు. సో శుభ్మన్ గిల్ ప్లేయింగ్ విత్ అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్య, తర్వాత హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శివం దుబే అయితే కష్టమే దీంట్లో, హర్షదీప్ సింగ్ కూడా కష్టమే, సంజు సామ్సన్ ఉండడు, ఇంకా వాషింగ్టన్ సుందర్కి ప్లేస్ లేదు. సో రిమైనింగ్ వచ్చి కుల్దీప్ బుమ్రా అండ్ వరుణ్ చక్రవర్తి. సో వాళ్ళ సైడ్ వచ్చి మెయిన్ ప్లేయర్లో వచ్చి క్యూడీకే, రిజా హెండ్రిక్స్, మార్క్రమ్, మిల్లర్, అతను డైనమిట్ మినీ ఏబీ, సో వాళ్ళు ఉంటారు. సో బౌలర్స్ అయితే యాన్సన్, మహారాజ్, లిండే, తర్వాత స్లో బౌలర్ అతను ఎంగిడి. సో ఈసారి కంటెస్ట్ ఎలా ఉంటుంది? సో మన గంభీర్ మళ్ళీ తికమక్క చేష్టలు చేయకుండా బ్యాటింగ్ ఆర్డర్ని కన్సిస్టెంట్గా పెట్టి చూడాలి. ఈ సిరీస్ నుంచి మనము ఇంకా కన్సిస్టెంట్ ప్లేయింగ్ 11 ఆడి సో మనం అన్ని ఫిల్లప్స్ని, గ్యాప్స్ని పూడ్చుకుంటూ వెళ్ళాలి. సో రేపు మ్యాచ్ మీద మీ ఉద్దేశం ఏంటి? హై స్కోరింగ్ అవుతుందా, టైట్ గేమ్ అవుతుందా? సో మళ్ళీ మరొక ఇండియన్ సెంచరీ చేస్తాడా? ఎవరు ఆ సెంచరీ హీరో అవుతారు? మ్యాచ్ ఎలా జరుగుతుంది? సో చూద్దాం. సో ఇండియా క్లీన్ స్వీప్ చేసి సౌత్ ఆఫ్రికా కోచ్ని గెలవాలి.